టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు సుమన్. ఇప్పుడు వార్తల వివరంగా. రాష్ట్రంలో అక్షరాస్యత మరియు విద్యారంగం పరిస్థితిని వివరిస్తూ విద్యలో వెనుకబాటుతనానికి కారణాలను పేర్కొంటూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని అదుపు చేయడానికి అవసరమైన డిమాండ్లను వాటిని సాధించటం చేయవలసిన కార్యాచరణను తెలుపుతూ రాష్ట్ర సదస్సు ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కేజీ క్లాసులు ప్రారంభించాలని, తెలుగు మీడియానికి తోడు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని, విద్యా హక్కు చట్టం మరియు ఆర్ఎంఎస్ ప్రమాణాల మేరకు వసతులు, సదుపాయాలు, ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ ఫీజులను నియంత్రించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో 25% మందికి ఉచిత విద్య అందించాలి. కేజీ నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యగా పరిగణించాలి. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను, ప్రొఫెసర్ నుండి కింది స్థాయి టీచర్ ఫ్యాకల్టీని రెగ్యులర్ ప్రాతిపదికన చేయాలని తమ డిమాండ్లను తెలిపారు. దేశంలో ఉండే ఇండస్ట్రీస్ దాన్ని సూచిస్తారు. చూసారంటే ఈ యొక్క కొత్త విషయాలు దాన్ని ఆధారం చేసుకొని కొంత ఆలోచన చేసే అవకాశం ఏర్పడుతుంది. ఈ హై స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్ వేయాలంటే కొంత ఆలోచన ఈనాడు ఇండోనేషియా ఈ ఫస్ట్ ఫేజ్ పూర్తయ్యేందులో నేననుకునే ఇప్పుడు మేము తర్వాత మీరు చేసేటప్పుడు మీకు కొంతమంది చర్చించాం. లాస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ కమ్యూనిటీ కూడా చర్చించాలి. ఫస్ట్ యూనిట్ ఎల్కేజీ థర్డ్ ఇయర్ నుండి 4th క్లాస్ వరకు ఒక స్కూల్ ఉండాలి. దట్స్ ద ఫస్ట్ యూనిట్. రంగారెడ్డి జిల్లా అలీపూర్లో నివాసముంటున్న ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తుండగా ఓ పసిబిడ్డ ఏడుపు వినిపించడంతో అటువైపుగా వెళ్లి చూసిన ఆ వ్యక్తికి ఓ నీళ్లు లేని బావిలో ఓ రోజు క్రితం పుట్టిన పసికందు ఓ పాలిథీన్ కవర్లో చుట్టి ఉన్నాడు. అది గమనించిన ఆ వ్యక్తి స్థానికులను పిలిచి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు ఆ పసికందును 108లో వికారాబాద్ ఆసుపత్రికి తరలించి శిశు సంరక్షణ విభాగానికి అప్పగించారు. అయితే బాలుడికి చికిత్స అందించిన వైద్యులు బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, ఆ బాలుడు 25 గంటల క్రితమే జన్మించి ఉంటాడని తెలిపారు. కాగా చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని, స్థానికుల సాయంతో ఆ పసికందును ఎవరు వదిలి వెళ్లి ఉంటారో విచారిస్తున్నామని దరూర్ ఎస్ఐ మల్లేష్ తెలిపారు. కొంచెం ఒక్క నిమిషం రావాలి. చెంబాడుకోతుంటే ఆర్ప్లేన్ వచ్చినాయి. ఆర్ప్లేన్ వస్తే బాయిలర్ కిందికి దిగి కవర్ ఇప్పి చూస్తే పిల్లోడు ఉన్నాడు. నీళ్ళు లేవు సార్ దాంట్లో. హైదరాబాద్లో మెట్రో రైల్ నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదంటూ భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. 3-4 నెలలకు ఒకసారి ఎల్ఎన్టీ అధికారులు తమకు జీతాలు ఇస్తే తమ జీవనాలు ఎలా సాగుతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల సమయానికి జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
महीना में मेजरमेंट डालता है, हमको मालूम नहीं मेजरमेंट डाल के दे रहा है बोल के पेमेंट ऐसा कुछ। मेरे को ये महीना में 1,16,000 रुपया आया। मेरे पास 16 आदमी काम कर रहा है। 16 आदमी को पर्सेंट कितना आया? 5,250 रुपया आता है महीना को। हम लोग खाना पीना देते एक आदमी को 10,000 दे रहा हूँ, तो वो लोग इतना दे रहे तो हमको क्या आएगा? हमारा ऊपर आप भी लोग चढ़ाई कर रहे हैं, कहाँ से पैसा ला के दिलाऊं? हमारा एलएनडी वाला क्या कर रहा है? एक आदमी एक चीज लगा दिया, कैमरा लगा दिया साइड पे, काम करने के लिए दिक्कत हो रहा है। हेलमेट देखिए, पूरे हेलमेट पे चीजिए, एक आदमी एक साइड पे एक घंटा काम करेगा तो उसको एक आदमी का 1 घंटा का पकड़ देता है। चाहिए और महीना में और टाइम में 10 तारीख को 15 तारीख को काम को मुड़ना चाहिए। आपको कितना महीने का पैसा आना है? हम लोग को एलएनडी वाला काम 4 महीना में एक बार पेमेंट देता है, 3 महीना में एक बार पेमेंट। వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యం అందించడంలో ఆలస్యం చేయడంతో సంఘటన జరిగిందని కార్మిక నేతలు అంటున్నారు. కరీంనగర్ జిల్లా రామగుండం ఏరియా సింగరేణి సంస్థ 2A గనిలో పనిచేస్తున్న బానోతులాల్ కుమారుడు అనారోగ్యంగా ఉండడంతో 2 రోజుల క్రితం గోదావరి కని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. సమయానికి వైద్యులు వైద్యం అందించకపోవడంతో ఆదివారం తెల్లవారుజామున 10 ఏళ్ల కుమారుడు మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాలుణ్ణి హైదరాబాద్ ఆసుపత్రికి పంపించలేదని ఆరోపిస్తున్నారు. అలాగే అన్ని రకాల సదుపాయాలు సింగరేణి ఆసుపత్రిలో లేవని, కనీసం ప్రత్యేక వైద్యులు లేరని కార్మిక నేత యాదగిరి సత్తయ్య ఆరోపించారు. సింగరేణి హాస్పిటల్లో వైద్యులు స్పెషలిస్టులు లేరు. ఇవాళ సింగరేణి కార్మికులకు సంబంధించిన పిల్లలకు వైద్యం వికటించి ఒక బాలుడు చనిపోవడం జరిగింది. రవితేజ అని చెప్పేసి 2Aలో ఎల్జీఎల్ ఆపరేటర్గా పనిచేస్తాడు వాళ్ళ నాన్న. నిన్న పొద్దున్నే సీరియస్ ఉండి బ్లడ్ ప్లేట్స్ తగ్గినాయని చెప్పేసి ఏరియా హాస్పిటల్ అడ్మిట్ చేసిండు. సీరియస్ ఉన్నప్పుడు మనకు సంబంధించిన కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి రెఫర్ చేయడానికి, కరీంనగర్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఇక్కడ ఉన్న జనరల్ మేనేజర్ దీని మీద హాస్పిటల్కి సంబంధించింది కానీ దేని విషయంలో కూడా ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇవాళ కార్పొరేట్కు హాస్పిటల్కు రెఫర్ చేయాలని చెప్పేసి కొత్తగూడెం నుంచి పర్మిషన్ రావాలి, పర్మిషన్ మెయిల్ రావాలని చెప్పేసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ప్రసన్న సిన్హా ఇవాళ ప్రతి ఒక్క దానికి కూడా అడ్డంకి పెట్టి మరి ఇక్కడ ఏరియా హాస్పిటల్లో వీళ్ళకు పర్మిషన్ ఇయ్యడు, వీళ్ళు పంపితే వాళ్లకు పర్మిషన్ రానియడు. కాబట్టి ఇటువంటి సందర్భాలు నిర్లక్ష్యంగా మరి ఒక కార్మికుని బిడ్డ చనిపోవడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకోవాలి. గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా రూపొందించి వాళ్ళకు రికమెండేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో కూడా దానికి స్పందించకుండా ఇవాళ ఇక్కడనే ఉంచారని చెప్పేసి సీఎంఓ గారు చెప్పారని చెప్పేసి సంబంధిత డాక్టర్ కూడా చెప్తాను. డాక్టర్ని ఒకటే మనం అడిగేది ఏంటంటే సీరియస్గా ఉన్నప్పుడు మీతో కానప్పుడు పక్కన ఉన్న కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ హాస్పిటల్కు రెఫరల్ చేసే ప్రొవిజన్ ఉన్నది. ఆ ప్రొవిజన్ ఉండగా కూడా నిర్లక్ష్యంగా చేసి ఇలా బాలుడు ప్రాణం పోయేటట్టు వివరించారు. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము హెచ్ఎంఎస్ పరంగా సింగరేణి యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తాం.
పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా గోదావరి కని సభకు వెళ్తున్న తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెద్దపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీప్ లిక్కర్ కు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమేనని అన్నారు. ఇందిరమ్మ బిల్లుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం వివాదాలపై అసెంబ్లీలో ఎండగడతామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రుల మధ్య అంతర్యుద్ధం జరుగుతుందని, చీప్ లిక్కర్ పై హోంమంత్రి పునరాలోచిస్తామంటే ప్రభుత్వ ఖజానా కోసం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ లిక్కర్ ను ప్రోత్సహిస్తున్నాడని కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కట్కం మృత్యుంజయ అన్నారు. అన్ని విధాల అర్హత ఉండి శాంక్షన్ పరంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఇందిరమ్మ ఇళ్ల బెనిఫిషరీస్ లక్షలాది మందిలో మరి ఇల్లు కట్టుకొని ఈరోజు ఇల్లు రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రభుత్వం చాలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరైతే తప్పు చేసిండ్రో తప్పనిసరిగా కట్టుకోకుండా బిల్లు తీసుకోవడమో ఇటువంటి ఏమన్నా అక్రమాలు చేస్తే వాళ్ళని తప్పనిసరిగా శిక్షించండి. కానీ అర్హత ప్రకారం మంజూరై నిరుపేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో మరి ఇండ్ల బిల్లులు రాకపోవడం ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. వాళ్ళ తరఫున కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా శాసనసభలో బయట పోరాటం చేస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. ఇది ఒక కాంగ్రెస్ పార్టీగా రాజకీయం చేయడం లేదు, కానీ ఆ స్థాయిలో వాళ్ళు చెప్తున్న స్థాయిలో మండలానికి ఏజెన్సీ పెట్టి ఊరూరికి చీప్ లిక్కర్ షాప్ తెరిపించి మరి ప్రజలలో మరి మద్యం మరింత అలవాటు చేసి ఇది ప్రజాహితం కాదు, ప్రజలకు మంచిది కాదు, తెలంగాణ సమాజానికి మంచిది కాదు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. తమ చెరుకు బిల్లులు చెల్లించాలని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్న రైతులకు చేదు అనుభవం ఎదురైంది. కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో శనివారం రాత్రి సమయంలో స్ట్రీట్ లైట్లు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వద్ద చెరుకు రైతులు వాపోయారు. తమ చెరుకు బకాయి బిల్లులు 7 నెలలు గడుస్తున్నా రాలేదని, తమకు బిల్లులు ఇప్పించాలని మొరపెట్టుకున్న సమయంలో ఎమ్మెల్యే అసహనానికి గురై దురుసుగా మాట్లాడడంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. అయితే ఎమ్మెల్యేతో వచ్చిన కొందరు నాయకులు రైతులపై దాడికి దిగి పిడిగుద్దులు గుద్దారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న మీరు ఇలా మాట్లాడడం ఏంటని అడిగినందుకే తమపై దాడికి దిగారని, తమని కొట్టారని వారు చెప్తున్నారు. రైతుల్ని కొట్టిన వారే 4 రైతులపై కేసు నమోదు చేయటాన్ని నిరసిస్తూ గ్రామంలో ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతింపచేశారు. అయితే స్ట్రీట్ లైట్ల కోసం వచ్చిన ఎమ్మెల్యేకు తమ సమస్యలు చెప్పుకుంటే ఇలా ప్రవర్తించడం సరికాదని రైతులు అన్నారు. రైతులపై కేసు నమోదు చేయడంతో వారు కోరుట్లలోని పిఎస్ లో తమను కొట్టిన సదరు 4 నాయకులపై కూడా పిటిషన్ను ఇస్తామని అన్నారు. రైతులు ఇప్పటికే అప్పుల కుప్పలో తేరుకోని పరిస్థితిలో ఉన్నారంటే ఇలాంటి సంఘటనలకు ఎమ్మెల్యే ప్రోత్సహించడం బాధాకరమని రైతులు వాపోతున్నారు. అందరికీ న్యాయం చెప్పాలి. టైం లేదు, టైం ఉంటే మేమే ఉంటాం కదా పక్కన. ఆయన ధర్నా చేస్తాం లేదా మాట్లాడడం మేమే ఉంటాం కదా. ఎవరు కార్యక్రమంలో చెరుకు రైతులం అందరం కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి ఫ్యాక్టరీ రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది, బిల్ పేమెంట్ లేదు. వాళ్ళ చేపకు ₹2 ఇచ్చుకుంటూ రైతులకు ఏ అప్పులు కట్టకుండా ప్రతిసారి 5,000, 10,000 వస్తే రైతులు ఆత్మహత్య కానీ ఎమ్మెల్యే గారు తీసుకపోతే ఎమ్మెల్యే గారు మరి మా
హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు న్యాయవాదులు. ఎంతో గొప్ప చరిత్ర గల తెలంగాణ చారిత్రక అంశాలను ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లోంచి తొలగించడంపై చంద్రబాబు సర్క్యులర్ ఇష్యూ చేయడంపై తీవ్రంగా విమర్శించారు న్యాయవాదులు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా తెలుగు వారందరూ ఒక్కటే అని మాట్లాడే చంద్రబాబు వైఖరి ఏంటో దీంతో అర్థమవుతుందని, తెలంగాణలో కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు, కవులు, కళాకారుల పేర్లు, విగ్రహాలు కూడా ఉన్నాయని, వాటిని మేము తొలగించాలా? ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు తెలంగాణలో నివాసముంటున్నారు, వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయని ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేగాలు రెచ్చగొట్టి వైషమ్యాలు రేకిస్తున్నందుకు గాను చంద్రబాబుపై 153A కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఒక సర్కులర్ జారీ చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఊరుల రామకృష్ణారావు మాజీ ముఖ్యమంత్రి, సమ్మక్క సారక్క తెలంగాణ ప్రాంతంలో దేవతల గురించి ఆరాధ్య దేవుళ్ళు, ఇంకా కొంతమంది కళాకారులు, కవుల పేర్లు ఆంధ్ర ప్రాంతంలోని పాఠ్య పుస్తకాలు తొలగించారని సర్కులర్ జారీ చేశారు. దీనివల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతింటే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేటు ప్రజల యొక్క మధ్య ఒక విద్వేషాలను రగల్చే దానికి చంద్రబాబు నాయుడు రాజ్యం పోషిండు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చి తెలంగాణలో 1200 మంది విద్యార్థుల ప్రాణాలకు కారణమైన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో ఒక శాంతియుత వాతావరణంలో ఇక్కడ పరిపాలన సాగుతున్న సమయంలో ఇలాంటి తలాతోకలేని నీచమైన సర్కులర్ జారీ చేయడం వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నామని ఈరోజు మేము సరూర్ నగర్ PSలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు న్యాయపరమైన సలహాలు తీసుకొని కేసు బుక్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి కవులు కానీ, లీడర్లు కానీ, దైవ సంబంధితమైనటువంటి సమ్మక్క సారకు సంబంధించిన విషయాలు అన్నింటినీ కూడా వాళ్ళ పాఠ్యాంశాల్లో తొలగించాలని జీవో జారీ చేయడం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్ధం, అదేవిధంగా చట్ట విరుద్ధం కూడా. అదేవిధంగా ఏదైతే విజయవాడలో సర్ ఆర్థర్ కాటన్ ఏదైతే బ్రిటిష్ ఆయన పేరు మీద ఒక బ్రిడ్జి నిర్మాణం చేసి ఆయనని ఒక గొప్ప వ్యక్తిగా పోల్చుతున్న ఆంధ్రవాసులు ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి సమ్మక్క సారక దైవ సంబంధించినటువంటి సమ్మక్క సారక విషయంలో ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైన అన్యాయం జరిగింది. అదేవిధంగా పివి నరసింహారావు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు మూల వ్యక్తి పివి నరసింహారావు, ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా ద్రోహం చేసిండు, ఏ రకంగా తొలగించాల్సి వచ్చింది. అదేవిధంగా తెలంగాణ సంబంధించినటువంటి బూర్గుల రామకృష్ణారావు కానీ, దళిత కవులైనటువంటి గుర్రం జాషువా వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విభజన విషయంలో కానీ, దాన్ని కలిపిన విషయంలో ఏ రకమైన సంబంధం లేని వ్యక్తులు. వీళ్ళని పాఠ్యాంశాల్లో తొలగించడం అనేది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. కాబట్టి చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. ఇమ్మీడియట్ గా వాళ్ళకి సంబంధించినటువంటి జాతీయ నాయకులైనటువంటి వాళ్ళ పేరు మీద దైవ సంబంధించినటువంటి సమ్మక్క సారల పాఠ్యాంశాలని పొందుపరచాలని మేము డిమాండ్ చేస్తాం. పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న అదనపు పన్నును రద్దు చేయాలన్న డిమాండ్తో ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ బంకుల యజమానులు ఆదివారం అర్ధరాత్రి అనగా 31 తేదీ నుంచి 24 గంటల బంద్ తలపెట్టారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షుడు ఆర్ గోపాలకృష్ణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెట్రోల్, డీజిల్ పై అదనంగా విధిస్తున్న ₹4 పన్నును తగ్గించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఫారం F, ఫారం B లైసెన్సులను పూర్తిగా రద్దు చేయాలని, బంకుల యజమానులపై అగ్నిమాపక శాఖ వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆయిల్ ట్యాంకర్ల అద్దెలపై వసూలు చేయ తలపెట్టిన వ్యాట్ ను రద్దు చేయాలని ఇదివరకే మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించినట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో విధిలేని పరిస్థితుల్లో తాము అన్ని పెట్రోల్ బంకుల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు కొనుగోళ్లు, అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు గోపాలకృష్ణ ప్రకటించారు. అనంతపురం జిల్లాలో జరిగిన బంద్ పాక్షికంగా జరిగింది. ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు రోడ్ల మీదకు వచ్చి షాపులను బంద్ చేయించారు. మధ్యాహ్నంకు బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. సాయంత్రానికి వాహనాలు, హోటళ్లు అన్ని యథాతథంగా నడిచాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలను బంద్ చేయించారు. ఆర్టీసీ బస్సులు కూడా అక్కడక్కడ సాయంత్రం నుంచి రోడ్ల మీదకు ఎక్కాయి. సాగిద్దాం
యుద్ధ ప్రతిపాదికన కంటోన్మెంట్ డంపింగ్ యార్డ్ ను తొలగించాలని, డంపింగ్ యార్డ్ వలన అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బృందావన్ తదితర కాలనీల వద్ద ఉన్న కంటోన్మెంట్ డంపింగ్ యార్డ్ వలన అక్కడ నివసిస్తున్న కాలనీవాసులు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నామంటూ గత కొన్నేళ్లుగా వీరు డంపింగ్ యార్డ్ ను తరలించాలంటూ విన్నవించారు. అయినా వినడం లేదని ధర్నాలు చేశారు. కానీ ఇంతవరకు తమ సమస్య పరిష్కారం అవడం లేదంటూ కాలనీ వాసులు ఈ రోజు డంపింగ్ యార్డ్ ముందు ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా మైనంపల్లి హనుమంతరావు, మాజీ కోఆపరేషన్ సభ్యుడు నందికంటి శ్రీధర్ తదితరులు హాజరై వారికి మద్దతు తెలిపారు. డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి తరలించాలని గత కొన్నేళ్లుగా అక్కడి ప్రజలు ఎన్ని రకాలుగా నిరసన చేస్తున్నా వారి గోడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హనుమంతరావు అన్నారు. కంటోన్మెంట్ తమ పరిధిలో లేకపోవడం, కంటోన్మెంట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర జాప్యం జరుగుతుందని ఆయన అన్నారు. డంపింగ్ యార్డ్ వలన ఇక్కడ నివసిస్తున్న ఎందరో కాలనీవాసులు ఆరోగ్యరీత్యా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు చుట్టూ ఉన్న కాలనీలో ఎక్కడో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని ఆయన అన్నారు. ఇకనైనా కంటోన్మెంట్ అధికారులు తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. డంపింగ్ యార్డ్ స్థలానికి బదులుగా మరోచోట అంతే స్థలం ఇవ్వడానికి తాను ముఖ్యమంత్రికి విన్నవించి తప్పక ఇప్పిస్తానని ఆయన భరోసా వ్యక్తం చేశారు. నేను మైనంపల్లి హనుమంతరావు గారు చెబితే నేను ఇక్కడ ట్రెస్ తవ్వానండి అని చెప్పి చెప్పు, ఏదన్నా నేను చూసుకుంటాను. ఓకే, అదే విధంగాను పర్సనల్ లోన్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు రండి అని చెప్పేసి వెళ్ళిపోయినాం. మీకు లోన్కి వెళ్తే బిఏ గారంటే మరి వాళ్ళకి ఆర్డర్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరైతే ముందు వచ్చారో వాళ్ళు లోన్కి వెళ్ళాలి. అది ఎక్కడైనా అంతే. మేము లాస్ట్ లో వెళ్ళాం, అక్కడ బయట ఉంటుంటే వచ్చిన ముఖ్య అతిథుల్ని వాళ్ళు బయటకు పంపిస్తా గుమ్మం దగ్గర మమ్మల్ని చూసి పి ఆపేస్తున్నాడు. అరే రాని అని చెప్పేసి మమ్మల్ని ఆయన స్వయంగా తీసుకెళ్లి మా ఆలకించి తర్వాత అక్కడ ఉన్న వ్యక్తులకి చెప్పారు, ఏమంటే వీళ్ళు వచ్చింది వారి పర్సనల్ విషయాన్ని కాదు, వాళ్ళు పబ్లిక్ ఇష్యూ మీద వీళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ ముందు నేను అటెండ్ అవ్వాలి, తర్వాత పర్సనల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు డోల్ రమేష్ గారికి, తోట మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా 133 డివిజన్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అనిల్ కిషోర్ గారు, అదేవిధంగా ఉమ్మడి మధుసూదన్ రెడ్డి అన్న గారికి, మాజీ కార్పొరేటర్ జగన్ గారికి, అమర్ గారికి, పెద్దలకు మరి ఇక్కడ మనం సంబంధించిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ సమస్య 2011 నుంచి కూడా ఈ సమస్యగానే ఉండిపోయిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అందరికీ కూడా మరి నేను అపాలజీ తెలియజేసుకుంటాను. నేనేం చేయలేకపోయాం. నేను మెదక్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నేను అదేవిధంగా మాజీ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు జితేంద్రనాథ్ ఇద్దరు లెటరేట్స్ పైన మరి సిఇఓ గారికి, సోదరిమణి సుజాత గుప్తా గారికి నేనే పర్సనల్ వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే పాసిఫై చేస్తానని చెప్పారు. మేము రిప్రజెంట్ చేసి కూడా దాదాపు 4 years అయిందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ దాదాపు 15 కాలనీస్ కూడా ఈ డంప్ యార్డ్ వలన ఎఫెక్ట్ అవుతా ఉంది. ఆస్తమా పేషెంట్స్ కానివ్వండి, పెద్ద మనుషులకు కానివ్వండి, టోటల్ వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోయింది. ఇవన్నీ కూడా పర్సనల్ వెళ్ళి మేము వివరించాం. సుజాత గుప్తా గారంటే ఒక హై రిగార్డు మంచి ఆఫీసర్ అని చెప్పి పేరుంది, కానీ ఇక్కడ చూస్తే మొత్తం శూన్యం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, స్వార్థం అంటే ఏ విధంగా ఉంటుందో మరి సిఇఓ సుజాత గుప్తా గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మా బ్యాడ్ లక్ ఏమంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కూడా అదే విధంగా వివరిస్తా ఉన్నాడు సోమేష్ గారు. వీరిద్దరు కూడా ఈ రోజు పనికి అడ్డంకిగా మారారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను ఒక 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నందుకు డెమోక్రటిక్ వేలో అన్ని విధాలు ప్రయత్నించాం, కానీ డెమోక్రటిక్ వేలో వెళ్తే ఫెయిలియర్స్ ఎదురవుతాయని చెప్పి మరి
నాచారంలో కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అన్ని కార్మిక సంఘాలు పాల్గొని సెప్టెంబర్ 2న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేసేందుకు ప్రయత్నిస్తుందని వక్తలు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం పనిచేసే పరిస్థితి కనిపించడం లేదని, దీనికోసం సెప్టెంబర్ 2న జరిగే సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఫిక్స్ చేయాలంటే వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్ ఫిక్స్ అవసరం లేదు, వాళ్ళు ఫిక్స్ ఎందుకు ఇలా ఫిక్స్ చేస్తే ఏమవుతుంది అని నష్టపరిహారం గారు కూడా మా ముందర ఉండే ఆ రోజు నష్టపరిహారం గారి ముందర కూడా మొత్తం మేము అన్ని ఇస్తున్నాం కదా యూనియన్ అవసరం అన్నట్టు ఈ 2-3 సంవత్సరాల నుంచి ఒక 60-70 మందిని మొత్తం బయట పెట్టి వాళ్ళకు యూనియన్ నడిపితే మొత్తం కాంట్రాక్ట్ పద్ధతితో లిక్కర్ ఫిల్టర్ ఫ్యాక్టరీ నడపాలా, వాళ్ళు లిక్కర్ ఫ్యాక్టరీ వేరే ఫ్యాక్టరీ కూడా నేర్చుకోవాలా అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. కాంగ్రెస్ కాకపోతే ఇవన్నీ ఈ సమస్య మనం ఇప్పుడు చెప్పడం కాదు, రేపు పొద్దున నిజంగా 2 తారీఖు మాత్రం ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్క కేజీ ఉన్న లీడర్స్ సెప్టెంబర్ 2 తారీఖు సమ్మె చేపట్టడం చేయాల్సిందిగా మీ అందరి ముందు నేను సవినయంగా మనం చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేశమంతటా రాఖీ పౌర్ణమి కానీ కార్మిక క్షేత్రమైనటువంటి కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో రాఖీ పౌర్ణమితో పాటు నేత కార్మికులకు నూలు పౌర్ణమి అదనపు పండుగ. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన మార్కండేయ శోభయాత్ర పట్టణపు పూరా వీధులలో కన్నుల పండుగగా సాగింది. తెల్లవారి నుండే మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం స్వామివారిని అలంకరించిన వాహనంపై పట్టణ పూరా వీధుల గుండా ఆనందోత్సవాల మధ్య ఊరేగిస్తారు. ఆ వాహనం వెనుకనే మరో వాహనంలో ఒక నేతన్న స్వామి వారికి మగ్గం పైన నూలు వస్త్రాన్ని అల్లుతూ వెనక వస్తారు. ఇది ఇక్కడి ఆనవాయితీ. సిరిసిల్ల పట్టణ బస్టాండ్ వద్ద గల పద్మశాలిలకు సంబంధించిన నేతన్న విగ్రహం వద్దకు చేరుకోగానే ఒక వస్త్రాన్ని స్వామివారికి మరొక వస్త్రాన్ని విగ్రహానికి సమర్పించడం జరుగుతుంది. ఇలా జరిగినటువంటి శోభయాత్రలో కరీంనగర్ జిల్లా ఎంపీ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ మొదటి మహిళ రాఖీని కట్టి స్వాగతం పలికారు. వినోద్ కుమార్ వాహనంపై నేసినటువంటి నూలు వస్త్రాన్ని నేతన్న విగ్రహానికి అలంకరించడం జరిగింది. సిరిసిల్ల అంటే రాష్ట్రంలోనే కాక దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని వినోద్ కుమార్ అన్నారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ11. నా పేరు సుమన్. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. దేశంలో ఇండస్ట్రీస్ చాలా వచ్చి దాన్ని చూసారంటే ఈ యొక్క కొత్త దాన్ని ఆధారం చేసుకొని కొంత ఆలోచన చేసే అవకాశం ఏర్పడుతుంది. ఈ హై స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్ వేయాలంటే కొంత ఆలోచన ఈనాడు ఇండోనేషియా ఈ ఫస్ట్ ఫేజ్ పూరే రేటులో నేననుకునే ఇప్పుడు మీరు పెట్టే తర్వాత మీరు చేసేటప్పుడు మీకు కొంతమంది
మీరు చర్చించాలి. ఫస్ట్ యూనిట్ ఎల్కేజీ థర్డ్ ఇయర్ నుండి 4th క్లాస్ వరకు ఒక స్కూల్ ఉండాలి. దట్స్ ద ఫస్ట్ యూనిట్. రంగారెడ్డి జిల్లా అలీపూర్లో నివాసముంటున్న ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తుండగా ఓ పసిబిడ్డ ఏడుపు వినిపించడంతో అటువైపుగా వెళ్లి చూసిన ఆ వ్యక్తికి ఓ నీళ్లు లేని బావిలో ఓ రోజు క్రితం పుట్టిన పసికందు ఓ పాలిథీన్ కవర్లో చుట్టి ఉన్నాడు. అది గమనించిన ఆ వ్యక్తి స్థానికులను పిలిచి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు ఆ పసికందును 108లో వికారాబాద్ ఆసుపత్రికి తరలించి శిశు సంరక్షణ విభాగానికి అప్పగించారు. అయితే బాలుడికి చికిత్స అందించిన వైద్యులు బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, ఆ బాలుడు 25 గంటల క్రితమే జన్మించి ఉంటాడని తెలిపారు. కాగా చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని, స్థానికుల సాయంతో ఆ పసికందును ఎవరు వదిలి వెళ్లి ఉంటారో విచారిస్తున్నామని దరూర్ ఎస్ఐ మల్లేష్ తెలిపారు. కొంచెం మీరు ఒక్క నిమిషంలో ఆడుకోండి. చెంబాడుకోతుంటే ఆర్ప్లేన్ వచ్చినాయి. ఆర్ప్లేన్ వస్తే బాయిలర్ కిందికి దిగి కవర్ ఇప్పి చూస్తే పిల్లోడు ఉన్నాడు. నీళ్ళు లేవు సార్ దాంట్లో. హైదరాబాద్ లో మెట్రో రైల్ నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదంటూ భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. 3-4 నెలలకు ఒకసారి ఎల్ఎన్టీ అధికారులు తమకు జీతాలు ఇస్తే తమ జీవనాలు ఎలా సాగుతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల సమయానికి జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. मैं मनोज कुमार मालिक सिविल कॉन्ट्रैक्टर एलएनटी में काम कर रहा हूँ. मेरा पास 20 आदमी काम कर रहा है. अभी क्या हो गया, हम लोग को कंपनी वाला क्या देता है, 1 महीना में मेजरमेंट डालता है. हमको मालूम नहीं मेजरमेंट डाल के दे रहा है बोल के पेमेंट ऐसा कुछ. मेरे को ये महीना में 1,16,000 रुपये आया. मेरे पास 16 आदमी काम कर रहा है. 16 आदमी को पर्सन कितना आया, 5,250 रुपया आता है महीना को. हम लोग खाना पीना देते एक आदमी को 10,000 दे रहा हूँ. तो वो लोग इतना देगा तो हमको क्या आएगा. हमारा ऊपर आदमी लोग चढ़ाई कर रहे हैं. कहाँ से पैसा ला के दिलाऊं. हमारा एलएनटी वाला क्या कर रहा है, एक आदमी एक चीज लगा के कैमरा लगा दिया साइड पे, काम करने के लिए दिक्कत हो रहा है. हेलमेट देखिए पूरे हेलमेट पे एक चीज है. एक आदमी साइड पे 1 घंटा काम करेगा तो उसको 1 आदमी 1 घंटा का पकड़ देता है. चाहिए और महीना में और टाइम में 10 तारीख को 15 तारीख को काम को मिलना चाहिए. आपको कितना महीने का पैसा आना है. हम लोग को एलएनटी वाला काम 4 महीना में एक बार पेमेंट देता है, 3 महीना में एक बार पेमेंट. వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యం అందించడంలో ఆలస్యం చేయడంతో సంఘటన జరిగిందని కార్మిక నేతలు అంటున్నారు. కరీంనగర్ జిల్లా రామగుండం ఏరియా సింగరేణి సంస్థ 2A గనిలో పనిచేస్తున్న బానోతులాల్ కుమారుడు అనారోగ్యంగా ఉండడంతో 2 రోజుల క్రితం గోదావరి కని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. సమయానికి వైద్యులు వైద్యం అందించకపోవడంతో ఆదివారం తెల్లవారుజామున 10 ఏళ్ల కుమారుడు మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాలుణ్ణి హైదరాబాద్ ఆసుపత్రికి
వార్తలకి స్వాగతం. నా పేరు సుమన్. ఇప్పుడు వార్తల వివరంగా. రాష్ట్రంలో అక్షరాస్యత మరియు విద్యారంగం పరిస్థితిని వివరిస్తూ విద్యలో వెనుకబాటుతనానికి కారణాలను పేర్కొంటూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని అదుపు చేయడానికి అవసరమైన డిమాండ్లను వాటిని సాధించటం చేయవలసిన కార్యాచరణను తెలుపుతూ రాష్ట్ర సదస్సు ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కేజీ క్లాసులు ప్రారంభించాలని, తెలుగు మీడియానికి తోడు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని, విద్యా హక్కు చట్టం మరియు ఆర్ఎంఎస్ ప్రమాణాల మేరకు వసతులు, సదుపాయాలు, ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ ఫీజులను నియంత్రించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో 25% మందికి ఉచిత విద్య అందించాలి. కేజీ నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యగా పరిగణించాలి. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను, ప్రొఫెసర్ నుండి కింది స్థాయి టీచర్ ఫ్యాకల్టీని రెగ్యులర్ ప్రాతిపదికన చేయాలని తమ డిమాండ్లను తెలిపారు. పంపించలేదని ఆరోపిస్తున్నారు. అలాగే అన్ని రకాల సదుపాయాలు సింగరేణి ఆసుపత్రిలో లేవని, కనీసం ప్రత్యేక వైద్యులు లేరని కార్మిక నేత యాదగిరి సత్తయ్య ఆరోపించారు. సింగరేణి హాస్పిటల్లో వైద్యులు స్పెషలిస్టులు లేరు. ఇవాళ సింగరేణి కార్మికులకు సంబంధించిన పిల్లలకు వైద్యం వికటించి ఒక బాలుడు చనిపోవడం జరిగింది. రవితేజ అని చెప్పేసి 2Aలో ఎస్డిఎల్ ఆపరేటర్గా పనిచేస్తాడు వాళ్ళ నాన్న. నిన్న పొద్దున్నే సీరియస్ ఉండి బ్లడ్ ప్లేట్స్ తగ్గినాయని చెప్పేసి ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ చేసిండు. సీరియస్ ఉన్నప్పుడు మనకు సంబంధించిన కార్పొరేట్ హాస్పిటల్ ఉండే రెఫర్ చేయడానికి కరీంనగర్లో